మా వినోయ రామయ్యని ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మేము అనుకున్న చిత్రం ఏదైతే టార్గెట్ చేశామో ఎంటర్టైన్మెంట్ పార్ట్ రూపేణ అందరినీ అలరించి, దాంట్లో ఒక ఫ్యామిలీ బాండేజ్ ఎలా ఉంటే మంచిది, ఇప్పుడున్న యూత్ తల్లిదండ్రులకు ఏం విలువలు ఇస్తున్నారు, దాని మీద సినిమా క్లైమాక్స్ తీసుకురావడం జరిగింది. అది అందరికీ నచ్చింది. నేను రిలీజ్కి విజయవాడ వెళ్ళున్నాను. స్వర్ణ ప్యాలెస్లో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా అందరూ రియాక్ట్ అవ్వడం కానీ, నన్ను ఇంటర్వ్యూలో అప్రిషియేట్ చేయడం కానీ, క్లైమాక్స్లో కూడా చాలా బాగా మాట్లాడారండి, హీరో చాలా బాగా చెప్పాడని. ఇవన్నీ విన్నప్పుడు మేము పడ్డ కష్టం అంతా కూడా చాలా ఆనందం వేసింది. ఈ చిత్రం ఫస్ట్ నుంచి కూడా హీరో తన మొదటి చిత్రం అయిన కథకు విలువనిస్తూ మా నిర్మాత సింధూరపు కృష్ణారెడ్డి గారు తన కొడుకైనా కూడా ఎక్కడ లిబర్టీస్ని అడ్వాంటేజ్ చేసుకోకుండా ఓన్లీ సబ్జెక్ట్ ఏం కావాలో దాని ప్రకారమే చేయాలి అనే తపంతో సినిమా చేయడం జరిగింది. అది జనాల ముందుకు వెళ్ళినప్పుడు కానీ దాని యొక్క విలువ తెలియలేదు. మేము ఎంటర్టైన్మెంట్ అంతా ఉంది, సెంటిమెంటు థియేటర్లో చూస్తే కానీ అది జడ్జ్ చేయలేని పొజిషన్స్లో ఉన్న టైంలో మా కృష్ణారెడ్డి గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు, ఈ చిత్రం క్లైమాక్స్ కళ్ళం నీళ్లు తిరుగుతుంది, డెఫినెట్గా నేను రాసిస్తా అన్నారు. అదేవిధంగా అంత దీంతో ఈ సినిమా సక్సెస్ అయింది. నేను థియేటర్లో ఉండి దాన్ని ఎంజాయ్ చేశాను. నమస్కారం, మీడియా వారందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి, ప్రేక్షకులు, మీడియా వారు, పెద్దవారు అందరూ, ఎవ్రీబడి హూ హెస్ ఎన్కరేజ్ దిస్ మూవీ అండ్ మేడ్ ఇట్ అ బిగ్ సక్సెస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మేము చాలా కష్టపడాము ఫస్ట్ నుంచి, అండ్ థియేటర్కి వెళ్ళి చూడినప్పుడు వీ గాట్ సచ్ అమేజింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద యూత్, ఫ్రమ్ ద ఫ్యామిలీస్, ఫ్రమ్ ద లేడీస్, ఎవ్రీబడి. So that gives us the most success than anything else. Also, it is our first movie, and meerandru mamalni chala baga encourage chesaru, so thank you so much. And this movie is basically aimed to a family audience. So నేను చాలా రివ్యూస్లో చదివినప్పుడు కెమిస్ట్రీ లేదు, అవన్నీ లేదు. It is not that sort of a movie. It is aimed at a family audience, and it is to show love with, you know, it is to show love including the family, not just the hero and heroine. And I think our concept chala click ayindi, and audience andriki chala nachindi. It's a very different thing, and I would really like to thank the Prekshakalu who has encouraged and received this message with an open mind. So thank you so much for such a wonderful success. ఈరోజు ఈ మీట్ ఏర్పాటు చేసింది ముఖ్యంగా మీకు థ్యాంక్స్ చెప్పాలని. చాలామంది చెప్పారు, స్టార్ ఇమేజ్ లేని కొత్త హీరోకి ఎందుకు ఇంత కవరేజ్ ఇచ్చారు, ఏంటి బ్యాక్ పేజ్ ఇంటర్వ్యూస్, ఏంటి ఇది అసలు, ఏది చిరంజీవి గారి కొడుక లేకపోతే నాగార్జున గారి కొడుక, ఏ స్టార్ ఇమేజ్ లేకుండా ఎందుకు ప్రెస్ ఇంత చేసింది అంటే, స్టార్కైనా లేక ఇంట్రెస్టింగ్గా ప్రామిసింగ్గా ఒక కొత్త హీరో ఎంటర్ అవుతుంటే వాళ్ళకైనా సమానంగా ఎంకరేజ్ చేయాలి అని ఒక గొప్ప మనసుతో మీరందరూ విపరీతంగా ఎంకరేజ్ చేశారు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఐ సెల్యూట్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. తర్వాత ఈ సినిమా ఆడియన్స్ రెస్పాన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫస్ట్ హాఫ్ మాస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కామెడీ అంటున్నారు. సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్కి
ముఖ్యంగా లేడీస్కి క్లైమాక్స్ అద్భుతంగా నచ్చుతుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. నాకు నైట్ సడన్గా వైజాగ్ 3 థియేటర్స్, గాజువాక అండ్ విజయనగరం, V2 వినాయక్ గారి థియేటరు 3 హౌస్ఫుల్స్ స్టార్ట్ అయినాయని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. వినాయక్ గారు ఫోన్ చేశారు, వినాయక్ గారు. థియేటర్ రివ్యూ తీసుకున్నాము. సెకండ్ హాఫ్ ముఖ్యంగా ఫ్యామిలీస్కి, లేడీస్కి చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా లేడీస్ క్లైమాక్స్లో ఏడుస్తూ కూర్చున్నారు, కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు, అవన్నీ రిపోర్ట్ చెప్పారు. సో చాలా పెద్ద హీరో అయ్యే అవకాశం ఉంది మీ అబ్బాయి. ఈ సినిమా దురదృష్టవశాత్తు ఒక సైక్లోన్ అట్మాస్ఫియర్లో రిలీజ్ అయింది. కొన్ని మనం ఎన్ని ప్రయత్నించినా భగవంతుడు కొన్ని అలా ఏదో హడ్డిల్, అది నేచురల్ హడ్డిల్ క్రియేట్ అయింది. త్రూఅవుట్ డేస్ రిలీజ్ అయిన రోజు నుంచి కంటిన్యూస్గా హెవీ రైన్స్ ఆంధ్ర ప్రాంతం అంతా కురుస్తున్నాయి. దెన్ హైదరాబాద్లో మీకు తెలుసు పెద్ద థియేటర్స్ ఉంటాయి, హ్యూజ్ థియేటర్స్ ఉంటాయి. చిన్న హీరోలకి, ఫస్ట్ టైమర్స్కు సూట్ కావు ఈ థియేటర్స్. అయినా రీజనబుల్ ఓపెనింగ్స్తో ఓపెన్ అయ్యి ప్రతిరోజు అదే కలెక్షన్స్ మెయింటైన్ చేస్తూ నిన్నటికి కొంచెం పెరిగాయని తెలిసింది. హౌస్ఫుల్స్ అయ్యాయి అన్న వార్త నిన్న విడిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. డాడీ చెప్పినట్టు ఈ మీట్ ఎస్పెషలీ మీడియా వారికి, ప్రెస్ వారికి మా కృతజ్ఞతలు తెలపడానికి. యాజ్ ఈ సెడ్ చాలామంది అడిగారు, డాడీ కూడా ఫోన్ చేశారు, చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు అండ్ ఆర్టికల్స్ అన్నీ చాలా బాగా వస్తున్నాయి. ఒక కొత్త హీరోకి ఇంత మైలేజ్ ఇచ్చి, ఇంత కవరేజ్ ఇచ్చి, ఒక కొత్త టాలెంట్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. యాజ్ హీ సెడ్ అన్ఫార్చునేట్గా వర్షాలు అన్నీ హెవీగా ఉండడం వల్ల దేర్ ఇస్ అ లిటిల్ డ్రాప్ ఇన్ ద కలెక్షన్స్. అయినా కానీ మీరు ఇచ్చిన మైలేజ్ వల్లే వర్షాల్లో కూడా వస్తున్నారు థియేటర్స్కి, వచ్చి చూస్తున్నారు అండ్ క్రౌడ్ రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. అంతే టాలెంట్ ఉంటే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంటే ఎవరినైనా ఎంకరేజ్ చేస్తామని వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళు చాలామంది ప్రివ్యూ కూడా వచ్చారు, ప్రివ్యూ కూడా వచ్చి చూసి నాకు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు అన్న. నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇంత రెస్పాన్స్. ఫస్ట్ టైం వెంట ద థియేటర్ మేము కలెక్షన్స్ ఉంటుందా లేదా అని డౌట్తో వెళ్ళాము. బట్ దెన్ దేవర్ లాట్ ఆఫ్ ఆడియన్స్ అండ్ వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా చాలా బాగుంది అండ్ వాళ్ళు చాలా రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ దేవర్ వెరీ డైవర్స్ కేటగిరీ ఆఫ్ ఆడియన్స్. ఒక్క కేటగిరీ కాకుండా యూత్ మాత్రం, యూత్ ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు అండ్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ. సో రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది అండ్ థియేటర్కి వెళ్ళే ఆడియన్స్ కూడా రోజు రోజుకి పెరుగుతున్నారు, కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. 1 అనే లెవెల్లో డాన్స్ వేసే అంత కెపాసిటీ లేదు, ఆయనలో 50% చేసినా కానీ నేను చాలా పెద్ద సక్సెస్ అయినట్టు. అండ్ బన్నీ అన్న ఫ్యాన్స్ అందరికీ మీలో నేను ఒకడినే, ఎందుకంటే నేను కూడా చాలా పెద్ద బన్నీ ఫ్యాన్ని. ఆయన చాలా పెద్ద హీరో, 60 కోట్ల హీరో, నేను ఇప్పుడిప్పుడే వస్తున్న హీరోని. సో ఆయన లెవెల్కి నన్ను కంపేర్ చేయకండి, పెద్ద హీరోతో కంపేర్ చేయకండి. నేను ఫ్రెష్ టాలెంట్. హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ విల్ సీ హౌ ఇట్ వర్క్స్ అవుట్. బట్ దెన్ రైట్ నౌ ఐ జస్ట్ హోప్ ఆయన లెవెల్కి ఆయనలో ఒక 10% అన్న పర్ఫామ్ చేయగలుగుతానేమని హోప్ చేస్తున్నాను. అది పెద్ద ఇష్యూ ఏం కాలేదండి. ప్లస్ మైనస్లు అనలైజ్ చేస్తూ చాలా సంస్కారవంతంతో ఇది మా పర్సనల్ రివ్యూ అని రాశారు. వారికి కూడా అందరికీ థ్యాంక్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఒక చిన్న ఏపీటీ ఇష్యూ వలన ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానల్స్ వాళ్ళు దీనికి కొంచెం బ్యాడ్ రివ్యూస్ రాశారు. వాళ్ళకి రివ్యూ రాసే రైట్ ఉందండి. ఈ సినిమా నచ్చకపోతే వాళ్ళు రివ్యూ రాసే రైట్ ఉంది. బట్ వాళ్ళ రివ్యూ చాలా చెత్తగా ఉందని నేను ఆడియన్స్ని చెప్పదలుచుకున్నాను. ప్లీజ్ ఆడియన్స్, డోంట్ ట్రస్ట్ ABN ఛానల్ అండ్ ఆంధ్రజ్యోతి రివ్యూస్. దేర్ ఈజ్ ఎ పర్సనల్ ఇష్యూ. మేము తప్పో రైటో తెలీదు, LLP ద్వారా యాడ్స్ ఇచ్చాము. యాడ్స్ వలన వాళ్ళు కొంచెం డిఫరెన్స్ వచ్చిండొచ్చు. నేను అది రైట్ అని కూడా నేను చెప్పదలుచుకోలేదు. చాలామంది ఫీల్ అయ్యారు, ఎందుకు సార్ ఒక సైడు దీనికి వెళ్తున్నారు అన్నది. కానీ నేను ఆలోచించే లోపలే అది ముందుకు వెళ్ళిపోయాం.
సో మిగతా వాళ్ళు ఎంత డిఫరెన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఆ సంస్కారాన్ని మెయింటైన్ చేశారు. ఎక్కడ మా గురించి బ్యాడ్గా రాయలేదు. ఒక కొత్త హీరోస్ ఇద్దరు ఇండస్ట్రీలో ఎంటర్ అవుతుంటే నూన్ షో ఫినిష్ కాకుండానే అంత అడావుడిగా టిప్పు తుప్పు ఏంటయ్యా వినవయ్య రామయ్య అన్నది వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాను. సో ఈ పెన్ అది మనీ డామినేటెడ్ పెన్ రైటప్స్ని డోంట్ బిలీవ్ అని ఆడియన్స్కి నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఎవరైతే సినిమాకి వెళ్ళారో వాళ్ళని కనుక్కోండి. వాళ్ళకు నచ్చలేదు అంటే వెంటనే అందరికి చెప్పేసేయండి నచ్చలేదు అనేసి. వాళ్ళు సినిమా నచ్చింది, బాగుంది, ఈ సినిమా హీరో బాగా చేశాడు, హీరోయిన్ క్లైమాక్స్లో బాగా చేసింది, ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుంది అని మీ అభిప్రాయం ఏదైనా ఉంటే అది నలుగురికి చెప్పండి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. పబ్లిక్ ఒపీనియన్కి వెళ్ళిపోయాక ఇండస్ట్రీలో ఉన్న పత్రిక, ఇండస్ట్రీ యాడ్స్, ఇండస్ట్రీ ప్రెస్ మీట్లు కవర్ చేయాల్సిన పత్రిక నూన్ షో ఫినిష్ కాకముందే చేయడము అది మాకు బాధేసింది. సో ఇక మీదటైనా వారు దాన్ని మానుకోవాలని వాళ్ళను కోరుకుంటున్నాము.